వినండి, మన మాతృభూమిని కాపాడడానికి ఎన్నో వందల మంది తమ నెత్తుర్ని ప్రవహింపజేశారు. ఒకరి భర్త, ఇంకొకరి తమ్ముడు, వేరొకరి తండ్రి తమ ప్రాణాల్ని బలిచ్చారు. వాళ్ళకి ఆంగ్లేయులు బానిసత్వం ఇష్టం లేకనే కదా. ఈ నేల తల్లి మన సొంతం. ఈ తల్లి ఆత్మగౌరవాన్ని, స్వేచ్ఛని కాపాడడానికి మనం కను ఊపిరిదాకా పోరాడాల్సిందే. చావనేది ఎప్పుడైనా వస్తుంది, కానీ ఆ ఆంగ్లేయుల్ని చంపే చద్దాం మనం. ఇంకొక సంగతి, యుద్ధం అనేది ఆయుధాలతోనే కాదు, సంకల్ప బలంతో కూడా యుద్ధం చెయ్యాలి. నన్ను మన్నించండి మహారాణి గారు, మీ మాట అక్షరాల నిజం. నేను పిచ్చిగా ప్రవర్తించాను, కానీ ఇప్పుడు మాత్రం నేను చావదలుచుకోలేదు. మీరన్నట్టు ఆంగ్లేయులను చంపి మరీ చావదలుచుకున్నాను. శభాష్. నేల తల్లి మీద ఒట్టు. ఆంగ్లేయులు మన మాతృభూమిపై దాడి చేసి మన భారతీయుల ఆత్మగౌరవాన్ని కించపరిచారు. మన మాతృభూమి మీద మన వాళ్ల నెత్తురు ఏరులై పారేలా చేశారు ఆ దుర్మార్గులు. మనందరం ఆ దుష్ట ఆంగ్లేయుల దుర్మార్గాన్ని అంతం చేసేంత వరకు కంటి మీద కునుకు కూడా రానివ్వం. దెబ్బకు దెబ్బ కొట్టి మన శక్తి చూపిస్తాం. అయితే మీరందరూ వెంటనే యుద్ధానికి సిద్ధం కండి. హర హర మహాదేవ. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జయ జయధ్వానాలు కేవలం ఝాన్సీ వరకే ప్రతిధ్వనించలేదు. ఆ ప్రతిధ్వనులు సప్త సముద్రాల అవతల లండన్లో గల విక్టోరియా మహారాణి సభలో వినవచ్చేసరికి ఆవిడ ఒళ్లంతా తేళ్లు జరులు పాకినట్టయింది. హ్యూబర్ట్ సైనిక బలం ఝాన్సీనైతే ఆక్రమించగలిగింది గాని కోటని తన హస్తగతం చేసుకోలేకపోయింది. దాంతో ఆ పోరాటం విక్టోరియా రాణికి కూడా అత్యంత ప్రధానమైపోయింది. అందువల్ల విక్టోరియా రాణి తమ సైన్యంలోని అత్యంత సాహసవంతుడైన దళపతి కెప్టెన్ కోల్ను లక్ష్మీబాయిని మట్టుపెట్టడానికి ఝాన్సీకి పంపించింది. నేను కావాలని చేయలేదు దొరా, పొరపాటు అయిపోయింది దొరా. ఓ గాడ్. ఏమైంది? ప్రసవం చాలా కష్టమయ్యేలా ఉంది. వెంటనే మీరు మంత్రసానిని పిలిపించండి. కానీ మంత్రసాని నగరంలో ఉందే. నగరమేమో ఆంగ్లేయుల ఆధీనంలో ఉంది. నాన్న, మీరు ధైర్యంగా ఉండండి, మరేం పర్వాలేదు. పిన్నమ్మ కొంచెం ఓపిక తెచ్చుకోండి, అన్ని సర్దుకుపోతాయి. సూర్యాస్తమం వేళకి ఝాన్సీని కైవసం చేసుకుంటాను. ఇక ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం మీరు నాకు బదులుగా ఝాన్సీ గురించి ఆలోచించండి. నాకేం పర్వాలేదు మహారాణి గారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మహారాణి గారు, మీరు వెళ్ళడం ఝాన్సీకి చాలా ముఖ్యం. పిన్నమ్మ, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ నీచులైన ఆంగ్లేయులు సైన్యంతో సహా వచ్చేశారు. ఇక మనం మన భారతీయుల శక్తి చూపించాలి. వీరులారా, వాళ్ళని దగ్గరికి రానివ్వండి. బాగా దగ్గరకు వచ్చాక వాళ్ళను చుట్టుముట్టి వాళ్ళ కథ ముగించేద్దాం. వెళ్ళండి, చెట్ల వెనకాల దాక్కోండి.